ఓకే. ఇది వీళ్ళే మళ్ళీ ఈ బిడ్డలే మళ్ళీ మరొక ప్రాజెక్ట్ మనకు చేశారు. అది మనం చూద్దాం. ఇప్పుడు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు అనే టైటిల్స్ కనిపిస్తున్నాయి. సో, ఈ ఉపమానాల్ని ఎందుకు వారు ఎందుకు చూస్ చేసుకున్నారు? సో, అద్భుతంగా వీరు దీన్ని ప్రిపేర్ చేశారు. వీళ్ళు దీని నుంచి ఏం నేర్చుకున్నారు అనేది మనకి వివరిస్తారు. సో, ఈ సమయంలో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు బుద్ధిమంతుడు, ఇంకొకడు బుద్ధి లేనివాడు. బుద్ధిమంతుడేమో బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధి లేనివాడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు. బుద్ధిమంతుడు కట్టుకున్న ఇల్లు బండ మీద కొంచెం సేఫ్టీ ప్లేస్ కాబట్టి అది ఎంత తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా అది ఎగరదు. అదే బుద్ధి లేనివాడైతే మనకి ఇల్లు ఇసుక మీద కడతాడు కాబట్టి అది గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా మనకి అది ఎగిరిపోద్ది. దీంట్లో నీతి ఏంటంటే ఈ బండ మనకి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో యేసుక్రీస్తు అనే బండ ఉంటే మన జీవితం కూడా ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడుతుంది. అదే ఒకవేళ యేసుక్రీస్తు అనే బండ మన జీవితంలో లేకపోతే ఇల్లు ఎలా అయితే పడిపోయిందో మన జీవితం కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడలేము. సో కన్క్లూజన్ ఏంటంటే యేసుక్రీస్తు అనే బండ మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనకి యేసుక్రీస్తు అను బండ మీద మన ఇల్లు కట్టబడాలని చెప్పేసి ఈ ఆధ్యాత్మికమైన అర్థం మనకి దీంట్లో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని మనకు తెలియజేశారు. ఎంతో చక్కగా దీన్ని వివరించారు. ఈ ఎక్స్పెరిమెంట్ మనకు చేశారు. సో, ఈ బిడ్డలను దేవుడు ఇంకా బహుగా దీవించును గాక. ఆమేన్.